అందరికీ నమస్కారం. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా నరసన్నపేట సర్కిల్ పరిధిలో ఉన్న నరసన్నపేట, పోలాకి, జలమూరు, సారవకోట లిమిట్స్లో ఉన్న అన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ మరియు మిగతా ఆలయాల్లో రద్దీగా ఉండడంతో భక్తులతో అన్ని దగ్గరలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నరసన్నపేటలో గల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు తెల్లవారు 3 గంటల నుంచి దర్శనాలు స్టార్ట్ అయినాయి. ఇందులో భాగంగా మా పోలీస్ సిబ్బంది తెల్లవారు నుంచి కష్టపడి ఉన్నారు. ఇంతవరకు దగ్గర సుమారు 4,000 నుంచి 5,000 మంది భక్తులు రావడం జరిగింది. ఇంకా ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఉండి మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటుంది. పోలీస్ బందోబస్తుని సక్రమంగా ఏర్పాటు చేసుకుంటామండి. థ్యాంక్ యూ. జై గోవింద. ఈరోజు 30వ తేదీ వైకుంఠ ఏకాదశి. అలాగే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం. సంవత్సరానికి ఒక రోజే ఈరోజు మన వెంకటేశ్వర స్వామి కోవిల్, అలాగే ప్రతి వెంకటేశ్వర స్వామి కోవిల్లో ఈరోజు ఉత్తర ద్వార దర్శనం తెరుస్తారు. ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారంలో స్వామివారి ఈరోజు నాగశేన్పు అంటే పాములో ఉంటారనమాట. ఈరోజు స్వామివారిని దర్శించుకున్న, పూజ చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యం జరుగుతుంది. అలాగే మన కోవిల్లో ఈరోజు ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మన వెంకటేశ్వర స్వామి కోవిల్ నర్సన్నపేటలో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు కానీ, టికెట్స్ కానీ, అలాగే పోలీసులు కానీ ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ప్రసాదం కానీ అన్నీ జరుగుతున్నాయి. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకి సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఉంటుంది. అది కూడా సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో వేంచేస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈవేళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు విశేషంగా చాలా ఎక్కువ మంది భక్తులు ఈరోజు దర్శనం చేసుకుంటున్నారు. భక్తులందరూ కూడాను వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి కుటుంబాలంతా చల్లగా ఉండాలని చాలా ఆతృతతో దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. లైన్లు అయితేనేమి, విఐపి దర్శనాలు అయితేనేమి, జనరల్ దర్శనాలు అయితేనేమి, ప్రసాదాలు అయితేనేమి అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. మౌలిక వసతులు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడంలో ఒక గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజు దర్శనంలో ప్రత్యేకంగా ఏంటంటే ఆయన అలంకరణ, విష్ణుమూర్తి యొక్క అలంకరణ మనం చూడాల్సిందిగా, వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తి అలంకరణలో చూడాల్సిందిగా చాలా బాగా ఉంది. నేనైతే చూశాను, చాలా ఆనందం అనిపించింది. కాబట్టి భక్తులందరూ కూడా, ఇంకా మిగిలిన భక్తులు కూడా వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రజలందరిపైన ఉండి వారి కార్యక్రమాలని దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోరుకుంటున్నాను. గోవింద గోవింద. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే చాలా ఘనంగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయండి. శ్రీనివాసుడికి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనాలకైతే చాలా బాగా ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ కార్యక్రమానికి చాలా చక్కగా ఇక్కడ ఈ కార్యక్రమాలకైతే ఏర్పాట్లు చాలా ఘనంగా జరుపుతున్నారండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. చాలా నీట్గా ఇక్కడ అందరూ చక్కగా చూసుకుంటున్నారు. మన ఈ దేవస్థానంలో అయితే ఎప్పటి నుంచో చాలా ఘనంగా అయితే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఊరు నుంచి ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటున్నారండి. ఈవినింగ్ కూడా ఇక్కడ దీపోత్సవం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం కూడా చాలా ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఇంతటి ఘనంగా జరుపుకోవడానికి ఆ స్వామి కృపా కటాక్షాలు అయితే ఎల్లవేళలా మనకు ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నామండి. జై శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని నమ్ముకొని ఇక్కడ వరకు వచ్చాం. ఇప్పుడైతే ఇంచుమించు 2 hours మేము లైన్లో ఉన్నాం. బాగానే అయింది. దర్శనం చేసుకుంటాం. మాదా లుకలాం దగ్గర ముషిడి కట్టాను. మేము నియర్ 9:30 అనుకుంటా. 9:30కి వచ్చాం. 2 hours అవుతుంది. ఇంకా ఇబ్బందులు లేవు. స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదు కదా. ఇబ్బంది అనుకుంటే అది స్వామివారి దగ్గర ఇచ్చినది కాదు కదా. అంటే ఆయన పెట్టే పరీక్ష కదా, ఇన్ని అవర్స్ వెయిట్ చేయగలరా లేదా ఇంతవరకు అని అతను మన చెక్ చేస్తారు అనమాట. ఏకహస్తకటించైవ వామే శంకంచ నిక్షిపేత్ దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకారభూషితం అలల్వేల్ మంగ సంయుక్తం వెంకటేశమహం భజే. నరసన్నపేట గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశిని ఈరోజు ఉత్తరద్వారం గుండా ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి
స్వామివారిని ఆరాధిస్తారు అని చెప్పి మనకి ప్రతీతి. ఆ కారణం చేత వైష్ణవ ఆలయాలన్నింటిలో కూడా ఈ ఉత్తరద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. కనుక ఈరోజు స్థానికంగా ఉండేటువంటి మన వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అశేషమైనటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క విశేషమైనటువంటి సేవల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ కూడా సంతోషించారని భావిస్తున్నాం. అలాగే ఈరోజు అత్యంత విశేషమైన రోజు. స్వామిని దర్శించుకున్నంత మాత్రాన మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయని చెప్పి మనకి శాస్త్రం చెప్పబడింది. ఈ ధనుర్మాసమే విశేషం. అందులో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనటువంటి పర్వదినం. కనుక ఈరోజు భక్తులందరూ కూడా విరివిగా విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై గోవింద. ఈరోజు ప్రత్యేకమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకునే అవకాశం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించినటువంటి ఆలయ ధర్మకర్తలు, అలాగే మా సహచర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఇక్కడ గ్రామ ప్రజలందరితో స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగింది. మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ఆయన పాలన సాగింది. మరి ఈవేళ దురదృష్టం, మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఒక కక్షపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి. మరి దీన్ని ఇప్పటికైనా చరమగీతం పాడి ఆయనకి మంచి మనసు కలగాలని చంద్రబాబుని కోరుతూ, అలాగే మా నాయకుడికి మరలా పరిపాలించే అవకాశం ముఖ్యమంత్రిగా రావాలని, మళ్ళీ ప్రజలందరికీ సర్వే జనే సుఖినో భవంతన్న నానుడిగా అందరికీ మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుస్సు, సమర్థత ఇచ్చి ప్రజలందరికీ మంచి పాలనిచ్చే అవకాశం భగవంతుడు కల్పించాలని, మా అందరికి కూడా భగవత్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.